హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ప్లెయిన్ బ్లౌజ్ ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. డాట్ మిడిల్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ 2 డాట్స్ నుంచి మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్కి పట్టుకొని మనం 3వ డాట్ వేసుకోవాలి. చంక భాగానికి మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని. చూసారు కదండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలి మనకి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకు వేరే కలర్ షేప్ పట్టి ఉన్నట్లయితే పైన వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఫోల్డింగ్స్ లేకుండా 2 ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ పట్టిని. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ జాయిన్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. 2 ఈక్వల్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. పైన మెడ భాగం స్టిచ్ చేస్తాం కాబట్టి ఓపెన్ ముక్ వేయకముందే మనం ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, లేదా కుట్లు ఊడిపోతూ ఉంటాయి మనకి జాయింట్ చేసే దగ్గర. మన లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా షేప్ దాటిన తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మనం లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి ముందు ఒక ఫోల్డింగ్ అనేది మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఎక్స్ట్రా ఫోల్డింగ్ అంతా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఫోల్డింగ్ అనేది చూసుకొని కింద కూడా లైన్ తిప్పుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, సారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లో ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి విజిట్ చేయండి. మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసి ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా ఫ్రంట్ ఓపెన్ సైడ్ దాటిన దగ్గర నుంచి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా క్లాత్స్ ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చేతికుట్లు వేసుకోవాలి మనం ఫోల్డింగ్ చేసుకొని. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ అనేది చూసుకోండి నీట్గా వచ్చే విధంగా. మీరు లాంగ్ స్టిచ్ వేసుకొని మన చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా మనం షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి మీకు పైపింగ్ వేసి చూపించాను వీడియో అనేది. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు కదండి డ్రెస్ ప్యాంట్ కటింగ్ లేదని. డ్రెస్ ప్యాంట్ కటింగ్ అనేది పెట్టానండి వీడియో. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. కటింగ్ అయిన తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియో చేశాను, ఒకసారి లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకున్నప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోండి. చాలామంది కటోరీ బ్లౌజ్ అడిగారు కదండి, బ్లౌజ్ అనేది కూడా కటింగ్ చేశాను. మీకు నెక్స్ట్ వీడియోలో నేను కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను. మనకి ఓల్డ్ శారీస్తో కానీ న్యూ శారీస్తో కానీ మనకి కిడ్స్ ఉన్నట్లయితే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు. మన కిడ్స్కి కూడా సరిపోతుంది శారీతో. అది డిజైనర్ శారీతో కట్ చేసింది, నెట్ శారీతో కట్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అంటే కొత్తగా చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది వచ్చే విధంగా చూసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి చిన్న క్లాత్ ఉన్నా సరే బ్లౌజ్కి, మనకి పెద్ద బ్లౌజ్ అయినా సరే చాలా సింపుల్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మీకు ఆ వీడియోస్ ప్రతిదీ కూడా వీడియోస్ చూపిస్తున్నాను, ప్రతి పాయింట్స్ కూడా. చాలామంది బోట్ నెక్ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి, సెకండ్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసింది కూడా వీడియో ఉంది, లేటెస్ట్గా చేసింది. ఇప్పుడు రెండు ఈక్వల్గా షోల్డర్స్ చూసుకోండి, కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా. అప్పుడే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ముడతలు రాకుండా చంక భాగం. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకొని 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి అటు ఇటు బ్లౌజ్ వెళ్ళిపోకుండా మనం మిడిల్ పాయింట్లో కట్ చేయకుండా ఉన్నట్లయితే మనకి సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మిషన్ మీద జారిపోకుండా. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నేను ప్రతి వీడియో కూడా సెపరేట్ వీడియోస్ చేస్తున్నాను మీకు పార్ట్స్ వైజ్, తప్పకుండా చూడండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. మరి ముఖ్యంగా సైడ్ జాయింట్స్ సరిగా రావడం లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను చెప్పినట్టుగా మీరు ఒకసారి ట్రై చేయండి. సైడ్ జాయింట్స్ అనేది మనకి ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు, అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా 2 లైన్స్ వేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.
ఇప్పుడు హ్యాండ్స్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి హ్యాండ్స్ లూజ్ అనేది. నేను ప్రతిదీ కటింగ్లోనే మార్కింగ్ చేస్తాను. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్తో కూడా పని ఉండదు. కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కానీ వదులుకోండి కాటన్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు. ఎందుకంటే వాటర్లో పెట్టినప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ అనేది తగ్గిపోతుంది, టైట్ అయిపోతుంది. కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అలాగే చెంగ భాగం లూజ్ చూసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి మనం చెంగ భాగానికి. అలాగే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. ఒక మార్కింగ్ చేసుకొని పైనుంచి ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి కింద వరకు కూడా. ఇప్పుడు పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కువైనట్లయితే మీరు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. స్టిచ్చింగ్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది సైడ్ జాయిన్ చేసేటప్పుడు. అదే మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువైనట్లయితే 4th డాట్లో కూడా వేసుకోవచ్చు. మనకి ఈక్వల్గా సరిపోతుంది కాబట్టి ఈక్వల్గానే స్టిచ్ చేసేస్తున్నాను. మనం ప్రతిదీ కూడా కటింగ్లోనే మార్కింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. టైం కూడా సేవ్ అవుతుంది. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు మనకి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు అంత స్పీడ్గా నేర్చుకుంటున్నారు, షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. కాబట్టి నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం కూడా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోగలుగుతాం. మనం ఏ సైజ్ అయినా సరే ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 3 లైన్స్ వేసుకోవాలి. అది కూడా పాదం వెడల్పులో వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఈ విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మనం ఒక హ్యాండ్ స్టిచ్ చేస్తాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము భాగానికి కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోండి. మనకు అటు ఇటు జారకుండా ఉంటుంది షోల్డర్స్ ఈక్వల్గా ఉంచుకున్నట్లయితే మనం. ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి అటు ఇటు వెళ్ళిపోవడం వల్ల మనకి పక్కకు కూడా పోతుంది లైన్స్ అనేవి స్ట్రైట్గా రాకుండా. ఈ టిప్స్ అనేవి ప్రతిదీ ఫాలో అవ్వండి. మీరు చాలా సింపుల్గా మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు చంక భాగం కూడా ఒకసారి చెక్ చేసుకోండి లూజ్ అనేది. మీరు పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. మనకి తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, లేదా కుట్లు అనేవి ఊడిపోతుంటాయి సైడ్ జాయింట్స్ అనేవి. మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు థ్రెడ్స్ అవి ఊడిపోకుండా పట్టు సారీస్ బ్లౌజెస్ ఇవన్నీ మనం స్టిచ్ చేసినట్లయితే మనకి సైడ్ జాయింట్స్ అనేది హెమ్మింగ్ వర్క్ కాకుండా మనం నీట్గా మనం నార్మల్ మిషన్తోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ అనేది మనకి ప్రతి వీడియోస్ కూడా మనకి బ్లౌజెస్ ఒకటే కాకుండా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ వితౌట్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. 3/4 హ్యాండ్ బ్లౌజెస్ కానీ నెట్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి. లాస్ట్ వీడియోస్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. మనకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది లూజ్ అనేది. తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకోండి. కరెక్ట్గా సరిపోయింది మనకి బ్లౌజ్ అనేది. మీకు ఒకవేళ ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి సరిపోతుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఆ ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.